బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ ప్రభుత్వం భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ ప్రజా ప్రతినిధుల విరాళం ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయింది. పాక్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. ఇదే అంశంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రేవంత్ రెడ్డి చర్చించారు. దీంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. నెల జీతాన్ని విరాళంగా ప్రకటించనున్నారు కాంగ్రెస్ శాసనసభ్యులు. ఇటు ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు విరాళం ఇవ్వాలని సూచించారు. మా ప్రతినిధి వాసు ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. వాసు, ఒక బ్రేవ్ డెసిషన్ అని చెప్పాలి అండ్ కరెక్ట్ డెసిషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తమ ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నారు ఫండ్కి. అలాగే ఆ సమావేశంలో ఇంకేమైనా మాట్లాడారా? ఒకసారి డీటెయిల్స్ ఏంటో చెప్పండి. చూస్తా ఉన్నాం, తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా నిన్న ఒక భారీ ర్యాలీ నిర్వహించింది, సంఘీభావ ర్యాలీ. అనంతరం ఈ రోజు మరో డిసిజన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకోవడం జరిగింది. అయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపై సైనిక దాడుల నేపథ్యంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు తెలంగాణ ప్రజాప్రతినిధులు విరాళం ఇవ్వాలని, ఒక నెల శాలరీకి సంబంధించి కూడా విరాళంగా ఇవ్వాలని డిసైడ్ చేశారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి నెల వేతనాన్ని విరాళంగా ఇవ్వాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన చేశారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కూడా చర్చించారు. దీనికి సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. నెల రోజుల వేతనానికి సంబంధించి అందరూ ప్రజాప్రతినిధులకు సంబంధించి ప్రధానంగా మొదటైతే ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలతో పాటు మిగతా కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా జీతాన్ని ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యం మొత్తం కూడా పూర్తిగా కూడా ఇదంతా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఇదంతా జమ చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా విరాళం ఇచ్చే విధంగా సూచన చేస్తా ఉంది ప్రభుత్వం. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కూడా అందరం కూడా పార్టీలకు అతీతంగా ప్రస్తుతం నెలకొన్నటువంటి పాకిస్తాన్ పై ఉగ్ర శిబిరాలపై దాడి నేపథ్యంలో కూడా సైనికులకు మనం అండగా నిలిచేందుకు భాగంగా కూడా ఎలాంటి రాజకీయాలకు పోకుండా కూడా మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదే అంశాన్ని చెప్తా ఉన్నాడు. దేశంకు సైన్యానికి మనం అండగా నిలవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని పైన ఉంటుంది. మరోపక్క మనం తెలంగాణ రాష్ట్రం నుంచి తనకు సహాయం అయినంత వరకు కూడా నిన్ను ముందుంటానని కూడా ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల నెల వేతనాన్ని మొత్తం కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అయితే డెసిషన్ తీసుకున్నారు. మరి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు సంబంధించి సూచన చేసినట్టున్నారు. వాళ్ళ నుంచి ఎలా వచ్చింది? ఎందుకంటే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు స్పందించాల్సి ఉంది. ఇది మొత్తానికైతే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎంతో చర్చించారు. డిప్యూటీ సీఎం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు తోటి భేటీ అయ్యి వాళ్ళకు కూడా సూచన చేసిన నేపథ్యంలో కూడా దీనికి అంగీకరించారు. కానీ ఇతర పార్టీలకు కూడా సూచన చేస్తా ఉన్నారు. అంటే ప్రతి ఒక్కరం కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున కేవలం ప్రభుత్వం అయితే ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంగీకరించిన నేపథ్యంలో కూడా ఇతర పార్టీలకు సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు కూడా ఇదే విధంగా విరాళాన్ని నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు పంపాలని కూడా ఒక సూచన చేస్తా ఉన్నారు. చూడాలి, మరి ఇతర పార్టీలు కూడా ఖచ్చితంగా స్పందించే అవకాశం ఉంటుంది. కానీ ఇనిషియేటివ్ తీసుకొని ముందు వరుసలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచారు, ఒక సూచన చేశారు. ఇది ఒక మంచి ఆలోచన విధానం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఏదైతే పాకిస్తాన్ ఉగ్ర శిబిరాలపైన సైన్యం దాడి చేస్తుందో సైన్యానికి బాసటగా నిలిచేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మరొక ముందడుగేసిందని చెప్పాలి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా కూడా సైన్యానికి ఒక ఉపయోగపడుతున్నటువంటి అంశానికి సంబంధించి దేశం మొత్తం కూడా ముందుండి నడవాల్సినటువంటి అవసరం కాబట్టి ప్రజాప్రతినిధులుగా ఒక ప్రభుత్వంగా ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అనేది చెప్పాలి. కాబట్టి ఇతర పార్టీలు కూడా ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఆలోచన చేసిందో దాంతో కలిసి వచ్చే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక కింది స్థాయి నుంచి కూడా ఉన్నత స్థాయి వరకు ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి పిలుపుతో ఖచ్చితంగా ముందుకొచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ సో మచ్. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల వేతనాన్ని ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. అలాగే ఇతర పార్టీల ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు కూడా విరాళం ఇవ్వాలనే సూచనలు అయితే ఉన్నాయి. మరి చూడాలి ఎలా స్పందిస్తారు.